అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు కలర్ అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే సంక్రాంతి రోజు గెలిచేవి ఓడేవి ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, అలాగే మన పాత వీడియోలో చూసుకుంటే కనుక నేను భోగి రోజు వీడియోలో అయితే చెప్పాను ఒక మాట. అదేంటంటే మనకి ఈ భోగి రోజు వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి సంక్రాంతి కనుమ రోజు వీడియోస్ అనేవి పెడతా అని చెప్పే కదా. దానికి వచ్చేసరికి ఏంటంటే చాలా బాగా ఆదరించారు. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు మన ఛానల్ని. సో అందువల్ల మంచి రీచ్ వచ్చిందని చెప్పి నేను సంక్రాంతి కనుమ రోజు గెలిచే వీడియోలు కూడా ఈరోజు మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న మాట అండి, అదేంటంటే నేను భోగి రోజు వీడియోలు అయితే చదవడం అయితే మర్చిపోయాను. అదేంటంటే మనకి భోగి సంక్రాంతి రోజు మనకైతే పాద్యం అండి. ఈ పాద్యంలో మనకు వచ్చేసరికి ఏంటంటే దాదాపు కొత్త ఈక గల కోళ్ళు అనేవి చాలా బాగా విజయం అనేది సాధిస్తాయి. ఈ ఒక్క మాట అనేది గుర్తుపెట్టుకోండి. ఈ భోగి సంక్రాంతి రోజు ఈ రెండు రోజులు మనకేంటంటే పాద్యమి. ఈ పాద్యంలో మనకు వచ్చేసరికి ఏంటంటే దాదాపు కొత్త ఈక గల కోళ్ళే మనకు వచ్చేసరికి విజయం అనేది సాధించింది. సో ఇంకా మన సంక్రాంతి రోజు గెలిచే రంగులు నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే పునర్వసు నక్షత్రం పొద్దున 10:52 వరకు అయితే పునర్వసు నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది. దీంట్లో గెలిచేవి ఓడేవి అనేది చూసుకుంటే కనుక కాకు వచ్చేసరికి కోడి మీద విజయం సాధించిద్ది. పశ్చిమ గల కాక అనేది పెంగళ మీద విజయం సాధించిద్ది. కోడ్ అనేది శుద్ధగాకి మీద విజయం సాధించింది. నెమల అనేది డాగ మీద విజయం సాధించింది. అలాగే పిచ్చుకు అనే గౌడ అనేది ఏంటంటే నల్లబొర్ర ఎర్రకోళ్ళ మీద విజయం అనేది సాధించిందండి. ఇంకా రెండో నక్షత్రం చూసుకుంటే కనుక పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రం అనేది ఏంటంటే 10:52 తర్వాత నుంచి పుష్యమి నక్షత్రం అయితే ఉండిద్ది. దీంట్లో గెలిచే ఓడే చూసుకుంటే కనుక కాక అనేది కోడి పెంగళ మీద విజయం సాధించింది. పశ్చిమ గల కాక అనేది నలుపును మించిన కాకి మీద విజయం సాధించింది. అలాగే పెంగళ అనేది నెమలి డాగ మీద విజయం సాధించింది. నెమలి డాగ అనేది ఏంటంటే కాకి మీద విజయం సాధించింది. అలాగే కోడి అనేది నెమల మీద విజయం సాధించింది. అలాగే ఇవ్వండి మనకు వచ్చేసరికి కలర్ అప్డేట్స్ నక్షత్రాల పరంగా. ఇప్పుడు జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక తొలి జాము మనకు వచ్చేసరికి 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి కాకిని వాడుకుంటే చాలా బాగా అయితే పనిచేసిద్ది. ఈ జామ్లో గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి తెల్ల కక్కిరాయి, కోడి నల్ల కక్కిరాయి, నల్లకట్టు రసంగి, తెల్ల సేతువ, ఎర్రబొట్ల సేతువ, కోడి పూల, కాకి పెట్టమారు, తెల్ల అబ్రాసు ఇవనేవి గెలిచిద్ది. ఓడేవి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి, డాగ, రసంగి, ఎర్ర అబ్రాసు, పచ్చకాకి డాగ, ఎర్ర కక్కిరాయి, కాకి డాగ పర్ల, డాగ పెట్టమారు, కాకి డాగ ఇవనేవి ఈ జాములు అనేవి ఓడిపోతాయండి. ఇంకా రెండో జామ్ అనేది చూసుకుంటే కనుక 8:24 నుంచి 10:48 వరకు అయితే ఈ జామ్ అనేది ఉండిద్ది. దీంట్లో ముసుగుకు వచ్చేసరికి నెమల డాగలు మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. అలాగే దీంట్లో గెలిచేవి చూసుకుంటే కనుక చూపులకి నెమలి డాగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్ర కక్కిరాయి, ఎర్రపోల, ఎర్ర అబ్రాసు ఈ జాములు అయితే గెలుస్తాయి. ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక చూపులకి కోడి కాకి, కోడి పింగళ, కోడి మైల, నల్ల కక్కిరాయి, నల్ల నెమలి, కోడి పూల, కోడి కాకి డాగ, నల్లబొట్ల సేదో ఇవనేవి ఈ జాములు అయితే ఓడిపోతాయండి. మనకి మూడో జామ్ అనేది చూసుకుంటే కనుక 10:48 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుగు వచ్చేసరికి మనం కాకి పెంగళాన్ని వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సేదువ, గౌడు మైల, నల్లకట్టు రసంగి, నల్లకక్కిరాయి, నల్లమైల, కాకి పెట్టమరి ఇవనేవి గెలుస్తాయి. చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కాకి డాగ, ఎర్ర కక్కిరాయి, ఎర్రమైల, ఎర్రబొట్ల సేదువ, కోడి రసంగి, కోడి పింగళ, ఎర్ర అబ్రాసు, గేరువ ఇవనేవి మనకి ఈ జాములు అయితే చూపులకైతే ఓడిపోతాయండి. ఇంకా మనకు వచ్చేసరికి ఏంటంటే మధ్యాహ్నం 1:12 నుంచి అలాగే 3:36 వరకు చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి 4వ జాము. దీంట్లో ముసుగు వచ్చేసరికి కోడి నెమల కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే పనిచేసిద్దండి. దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డాగ, తెల్ల కక్కిరాయి, పశ్చిమ గల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొట్లు పచ్చకాకి ఇవనేవి మనకి తెల్ల బొంగల, పచ్చకాకి ఇవనేవి మనకి చూపులు గెలిచే రంగులు. ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కాకి డాగ పర్ల, గట్టి కాకి, డాగ పెంగల, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధకాక ఇవనేవి ఏంటంటే మనకి ఈ జాములు అయితే ఓడిపోతాయండి. వచ్చేసరికి చూసుకుంటే కనుక వెన్నెల పందాల్లో ఇది ఆఖరి 5వ జామ్ అండి. ఇది వచ్చేసరికి ఏంటంటే 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుగు వచ్చేసరికి ఏంటంటే డాగ పెంగళాలను కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. ఇంకా చూపులకి గెలిచే రంగు చూసుకుంటే కనుక శుద్ధ డాగ,
పింగళ, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కక్కిరాయి, ఎర్రమైల, ఎరుపును మించిన పర్ల, ఎర్రకోడి పచ్చగాకి, కోడి గేరువ, ఎర్రపుల ఇవనేవి చూపులు గెలుస్తాయి. చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి, నల్లమైల, నెమలి పచ్చగాకి, కాకి నెమలి, నల్ల కక్కిరాయి, నల్లబొట్ల సేతువ, నల్ల బొర పచ్చగాకి, నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి మనకి చూపులు అనేవి ఓడిపోతాయి. ఇక మనకు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక తూర్పు నుంచి పడమర వైపుగా మన కోళ్ళను వదులుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధించడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి తూర్పు నుంచి వదులుకుంటే కనుక. నెక్స్ట్ మళ్ళీ చూస్తున్నానండి, వినండి. సంక్రాంతి, భోగి ఈ 2 రోజులు అనేవి మనకు పాడ్యమి. ఈ పాడ్యంలో కొత్త ఈక కోళ్ళను కనుక మనం వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే 100లో 60-70% వరకు మనకు విజయం సాధించడానికి అయితే ఉండిద్ది. అలాగే ఈ రంగులు అనేవి నేను చెప్పే కలర్ అప్డేట్లో రంగులు అనేవి ఏంటంటే జస్ట్ మీరు ఆధారంగా మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే మనకు వచ్చేసరికి ఏంటంటే ఆ రోజు మన బరి తీరుని బట్టి మనకైతే రంగులు అనేవి మారుతూ ఉంటాయి. సో కాబట్టి మీరు వచ్చేసరికి ఏంటంటే నేను చెప్పిన రంగులు కేవలం ఆధారంగా మాత్రమే చూసుకోండి. ఇవే గెలుస్తాయి అని చెప్పి నేనైతే చెప్పను 100కు 100%. ఇవి వచ్చేసరికి ఏంటంటే మీరు జస్ట్ ఆధారంగా పెట్టుకోండి. ఆ రోజు మీ బరి తీరుని బట్టి మీరైతే వేసుకోండి మీ కోళ్ళు అనేవి. అలాగే ఇంకోటి మళ్ళీ చెబుతున్నాను. సంక్రాంతి, భోగి ఈ 2 రోజులు మనకి పాడ్యమి. ఈ పాడ్యంలో మనకు వచ్చేసరికి ఏంటంటే కొత్త ఈక కోళ్ళు అనేవి విజయం సాధించడానికి 100లో 60-70% వరకు అయితే ఉండిద్ది. నెక్స్ట్ అలాగే ఈ వీడియోని కూడా చాలా బాగా మీరు కనుక ఆదరిస్తే కనుమ రోజు వీడియో కూడా నేను చాలా త్వరగా అయితే అప్లోడ్ చేస్తాను. సో సేమ్ మన భోగి రోజుకి ఆ వీడియోని ఎలా ఆదరించారో ఈ వీడియోని కూడా అలానే ఆదరిస్తే నేను కనుమ రోజు వీడియో కూడా చాలా త్వరగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి ఇదండి.